అన్న చెప్పిండు ఎక్కువ మాట్లాడద్దు, ఒక 2 నిమిషాలు, ఒక నిమిషం మాట్లాడాలి, 1/2 నిమిషం మాట్లాడాలి. నేను మూడే ముచ్చట్లు మాట్లాడతా. ఒకటి, ఈరోజు సభ నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశము ఆ 3 ముచ్చట్లలో ఒకటి ఏంటంటే విజయాలు. రెండోది ఏంటంటే మన కోసము అన్న పాటుపడుతూ మన సంక్షేమం కోసం కొన్ని సంక్షేమ ఫలాల కోసము రచిస్తూ ముందుకెళ్తున్నారు. సంక్షేమం కోసం చెప్తా. మూడవది, అన్న గురించి చెప్పడం కాదు, అన్నని వ్యక్తి అనేవారు అన్నారు, వ్యవస్థ అని అంటున్నారు అందరు. కాబట్టి వ్యవస్థ గురించి చెప్తా. సో మనం ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి చెప్పాలంటే మళ్ళీ అన్న గురించి చెప్పాలి తప్పదు. ఎందుకంటే ఆ విజయాలన్నిటి వెనకాల ఉన్నది అన్ననే. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మన కంప్యూటర్ ఆపరేటర్స్ వాళ్ళు లేనిదే ఆఫీస్ నడవాలి, వాళ్ళే చేయాల్సింది ఏ పనైనా. సో వాళ్ళకి జీతాలు లేకపోతే 9 నెలల జీతభత్యాలు అన్ననే ఇప్పించారు. అలాగే నేను మర్చిపోయాను, ముందు ఎక్కడో చిందరవందరగా వేరే ఇతర డిపార్ట్మెంట్లకి వెళ్ళి తిరిగి మన కుటుంబానికి తిరిగి వస్తున్న 11,000 మన కుటుంబ సభ్యులందరికీ వామ్ వెల్కమ్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. అలాగే అన్న చేసిన దాంట్లో ఒకటి 33 సెలక్షన్ గ్రేడ్ పోస్టులు అండి. అది చాలా కీలకమైన విషయము, అత్యంత ప్రాధాన్యమైన విషయము. ఎందుకంటే అది ఓన్లీ 33 అనకూడదు, దాన్ని ప్రతి క్యాడర్ కి దాన్ని మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. జూనియర్ అసిస్టెంట్ అడిషనల్ కలెక్టర్ వారికి క్యాడర్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఆ ఫైల్ ఎక్కడెక్కడో తిరుగుతూ వక్కలు తిక్కలుగా ఎక్కడో కింద మీద పడుతుంటే అన్న చేతిలో పట్టుకొని పోయి దాన్ని పాజిటివ్ గా చేయించి మనకు ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. రెవెన్యూ హిస్టరీలోనే అది ఒక పెద్ద మైల్ రాయి లాంటిది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ 33 సెలక్షన్ గ్రేడ్ల గొప్పతనం ఏంటంటే దానివల్ల మన వాళ్ళంతా సెలక్షన్ గ్రేడ్ లో కొందరు ఐపీఎస్ కొందరు నాన్ ఐపీఎస్ ఆఫీసర్స్ గ్రూప్ 1 క్యాడర్ నుండి సెలెక్ట్ అయిన వాళ్ళు కొన్ని జిల్లాల్లో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఐపీఎస్ ఉండదు. మిస్టర్ రమేష్ పాక ఈజ్ ఎస్పీ ఫ్రమ్ సమ్ అదర్ డిస్ట్రిక్ట్ బట్ ఇట్ డజంట్ టోల్డ్ ఐపీఎస్. అట్లాగే ఈ సెలక్షన్ గ్రేడ్ వల్ల మన వాళ్ళు కలెక్టర్ గా ఉండబోతున్నారు వితౌట్ ఐఏఎస్, ఓన్లీ సెలక్షన్ గ్రేడ్ తో ఫ్యూచర్ లో. ఇంకొకటి ఏంటంటే నిన్నగాక మొన్న ఇంకొక పెద్ద విషయం, 17 మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మన డెప్యూటీ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్లకి 17 మందికి ఐఏఎస్ కన్ఫర్డ్ చేస్తుంటే గవర్నమెంట్ లో కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సలహాల మేరకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతే ఆ టైంలో ఎవరు అందుబాటులో లేకున్నా లచ్చన్న వెళ్ళి ఆ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేసి క్లియర్ గా పాజిటివ్ గా ఫైల్ మూవ్ చేయించారు. అతి త్వరలో మన దగ్గర మన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మరో 17 మంది సీదా ఐఏఎస్ ఎంబ్లెమ్ తో కలెక్టర్లు కాబోతున్నారు. అది అన్న సాధించిన గొప్ప విజయం. అలాగే అన్ని క్యాడర్లలో పదోన్నతులు ఇప్పించారు. అన్ని క్యాడర్లలో అందరికి ఏం సర్వీస్ మ్యాటర్స్ ఉన్నా క్లియర్ చేయించారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అఖిల భారత ఆల్ ఇండియా ఫెడరేషన్ మీటింగ్ ఒకటి అటెండ్ అయ్యాం రీసెంట్ గా లచ్చన్నతో పాటు. అది మాకు కూడా అదృష్టం కలిసి వచ్చింది. అఖిల భారతీయ స్థాయిలో గుర్తింపు పొందిండి అన్న. అంటే వాళ్ళు అదే లచ్చిరెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఉన్నాడంట డిప్యూటీ కలెక్టర్, అతన్ని పిలిస్తే మనకు కొంత ఉపయోగపడుతుంది అని చెప్పి పిలిపించుకొని అన్న సలహాలు మరీ కూర్చొని 2-3 గంటలు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా సమన్వయం చేస్తున్నారు, పొలిటికల్ లీడర్లతో గవర్నమెంట్ తోని ఎలా సహకారం తీసుకొని ఎలా పనులు చేయిస్తున్నారు అనే దాని మీద వాళ్ళు కూడా అన్నని ఎగ్జాంపుల్ గా అందరికి చూపించారు. చూడండి తెలంగాణలో వారు ఇలా చేస్తున్నారని. అన్ని రాష్ట్రాల నుండి వచ్చారు, అక్కడ సౌత్ ఈస్టర్న్ అది. సో ఆ స్థాయిలో కూడా గుర్తింపు పొందగలిగినాం మనం. అంటే అది తెలంగాణకి, అన్నకు కాదు, తెలంగాణ రెవెన్యూ విభాగానికి గుర్తింపు అన్న వల్ల. దయచేసి మిత్రులు ఎవరు కూడా కదలొద్దండి. చాలా మంది
భూభారతి చట్టంలో అన్న పాత్ర చాలా కీలకము. ఇప్పుడు వచ్చే 11,000 మందిని కూడా సైంటిఫికల్ ప్రావిజన్ పెట్టి మళ్ళీ ఫ్యూచర్ లో ఎప్పుడు తిరుగు ప్రయాణం లాంటిది ఏమి లేకుండా పొందుపరిచి చట్టపరంగా మిమ్మల్ని అందరినీ మన కుటుంబంలో కలుపుతున్నారు. అది సైంటిఫికల్ గా చేశారు. అది అన్న గొప్పతనము. ఇంకొకటి ఏంటంటే మన ఎఫ్టిఎస్లు ఉన్నారు, వాళ్ళదంతా ప్రైవేటీకరణ. మామూలుగా ఇది ప్రైవేట్ యాజమాన్యం ఉండేది, దానికి ప్రభుత్వ కార్పొరేషన్ యాజమాన్యంలో కల్పించారు. సో ఇప్పుడు నేను సాధించిన కొన్ని విజయాలు చెప్పాను, అన్ని చెప్పుకుంటా పోతే నన్ను పొడుస్తారు ఇంకొచ్చి ఏమైంది ఫోన్ మైకి అని. సో ఇప్పుడు సంక్షేమం గురించి చెప్తా. సంక్షేమం ఏంటంటే వెరీ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి దగ్గర మీటింగ్ అయింది. జేఏసీ లీడర్ని పిలిపించారు. జేఏసీ లీడర్లు అంటే మన లచ్చన్న మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు అలాంగ్ విత్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు అక్కడ. సో అందరు చెప్పిన ఊకదంపుడు ముచ్చట్లు పక్కన పెట్టి అన్న చెప్పింది ఏంటంటే మన సంక్షేమం గురించి 3 ముక్కలు మాట్లాడారు. అందులో ఒకటి, మా దగ్గర పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ల అందరికీ హెచ్ఆర్ పాలసీ కావాలని చెప్పారు అన్న. అదేంటో ఆలోచించండి అని అప్పుడే చీఫ్ సెక్రటరీ గారికి చెప్పారు సీఎం గారు. రెండవది, సరే మేమేమో పేరుకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులము, మేము చేసే వ్యవహారం అంతా భూములు ఇవ్వటమే, మీరు ఆర్డర్ చేస్తారు మేము ఇస్తాము. కానీ మా కుటుంబ సభ్యులు ఆఫ్టర్ రిటైర్మెంట్ 95% కుటుంబ సభ్యులకి ఉద్యోగం నుండి వెనక్కి ఇంటికి వచ్చాక రిటైర్ అయ్యాక చూసుకుంటే ఇల్లు కూడా ఉండదు సార్, ఇల్లు కట్టుకోవడానికి 100 గజాల జాగా మాకు ఉండదు సార్, మేమే అందరికి ఇస్తుంటామని చెప్పారు. అంటే మరి ఏం చేద్దాం లచ్చిరెడ్డి, నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా, మరి చెప్పండి, నీ కొలీగ్స్ ఉంటారంతా ఆర్డీఓలంతా, ఏదో ఆలోచించి చెప్పండి అంటే ఎప్పుడో చెప్పడం కాదు అప్పుడే చెప్పారు. 4th సిటీలో మీరు అందరికి ఇస్తున్నారు సార్, డెవలప్ చేస్తున్నారు, అది ఏమి ఊరికి ఇవ్వట్లేదు, వాళ్ళు కొనుక్కుంటున్నారు సార్, మేము కూడా కొనుక్కుంటాం, మాకు ఇవ్వండి, మేము వచ్చి అక్కడ సెటిల్ అవుతాయి, ఆ సిటీ ఇంకా డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, మమ్మల్ని చూసి ఇంకా కార్పొరేషన్స్ వస్తాయి, ఫారిన్ నుండి డెలిగేట్స్ వస్తారు, వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ ఇండస్ట్రీ డెవలప్ చేస్తారు. సో మేము దానికి కూడా చేదోడు వాదోడు ఉంటామంటే అప్పుడే సార్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. అరే ఇదేదో చాలా బాగుంది ప్రపోజల్, ఎన్ని వేల ఎకరాలు కావాలి, 4,000 5,000 ఎకరాలు సరిపోతుందా అని అడిగి అది ప్రొక్యూర్ చేయండి, ల్యాండ్ అక్వైర్ చేయండి అని చెప్పారు. అదంటే పైప్ లైన్, అందరు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. మన ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి అన్న టెన్యూర్లో ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవడానికి ఒక జాగా ఇప్పించబోతున్నారు హౌస్ సైడ్. అలాగే ఇంకొకటి 3 ఇంకొకటి చెప్పారు, మేము హాస్పిటల్స్కి వెళ్తే మాకు వైద్యం దొరకట్లేదు, సో అది కూడా ఫ్రీగా వద్దు, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి, ఆ ట్రస్ట్కి మేము మా దగ్గర నుండి బేసిక్ పేలో ఏదో ఒక 0.5% 1% తీసుకొని ఆ ట్రస్ట్ ద్వారా మాకు వైద్యం ఇప్పించండి, ఏ హాస్పిటల్ వెళ్ళినా ఉచిత వైద్యం, అది కూడా మాట్లాడారు. త్వరలో అది అండర్ పైప్ లైన్, మనకు హెల్త్ కార్డ్స్ రాబోతున్నాయి. సో సరే, సంక్షేమం అయిపోయింది. సో ఎంతో అసామాన్య దృష్టి కావాలి, లౌక్యం కావాలి, దమ్ము ధైర్యం సాహసం ఇలాంటివన్నీ ఉంటే తప్ప నాయకుడు అవ్వలేడు, ఇన్ని సభలను నడపలేడు. 1 2 టీజీటీఏ, సిపిఎస్, టీజీఆర్ఎస్ఏ, ఒక జేఏసీ, ఒక డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, ఇన్ని సంఘాలని నడిపించగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా సాధ్యమా? అదే అన్న కాకపోతే మనందరం ఇక్కడ కలవగలుగుతామా? ఇన్నిసార్లు కలవగలుగుతామా? ప్రతి జిల్లా 33 జిల్లాలు తిరుగుతున్నాం. సో అంత ఓపిక ఎవరికి ఉంటుంది? ఆ ఓపిక వెనుక ఉన్నది నా కుటుంబ సభ్యుల సంక్షేమం కోసము అని. సో ఆ విధంగా అన్న సరే 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 ఓకే. అలాగే వ్యవస్థ గురించే కదా చెప్పది. తన దమ్ము ధైర్యం చూస్తే, ధైర్య సాహసాలు చూస్తే నాకు విన్స్టన్ చర్చిల్ గుర్తొస్తాడు, అన్నలోని మల్టీ టాస్కింగ్ చూస్తే ఇలన్ మస్క్ గుర్తొస్తాడు, అన్నలోని సేవాభావం చూస్తే ఒక దలై లామా గుర్తొస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పచ్చు అన్న గురించి.
ఇంకా మిమ్మల్ని అందరినీ బోర్ కొట్టించదలుచుకోలే, నన్ను కూడా వెనక నుండి పెట్టాలనిపించుకోదలుచుకోలే. ప్రభుత్వం